వీక్ ఆఫ్ అప్సెట్స్ గా మారిపోయిందిగా. సన్ రైజర్స్ హైదరాబాద్ ఆర్సీబీని కన్విన్సింగ్ గా ఓడించారు. హ్యూజ్ మార్జిన్ ఆఫ్ విక్టరీ. దాంతో పాయింట్స్ టేబుల్లో ఆర్సీబీ థర్డ్ స్పాట్ కి వచ్చేసారు. టాప్ 2 స్పాట్ డేంజర్ లో పడిపోయింది. దీని గురించి మాట్లాడుకోవాలి. గుడ్ పర్ఫార్మెన్స్ వాళ్ళ బ్యాటర్స్ నుంచి చూసాం ఫర్ మెజారిటీ ఆఫ్ ది ఇన్నింగ్స్. బట్ ఎక్కడ పొరపాట్లు జరిగే మాట్లాడుకోవాలి. అలాగే మరి నెక్స్ట్ మ్యాచ్ ఏదైతే ఉందో అది పంజాబ్ కింగ్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య. డీసీ కూడా పంజాబ్ కింగ్స్ అప్సెట్ చేస్తారా? అలా చేస్తే ఆర్సీబీ థ్యాంక్ యూ చెప్తున్నారు కూడా డీసీకి. జరుగుతుందా? దాని గురించి మాట్లాడుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ లాస్ట్ కపుల్ ఆఫ్ గేమ్స్ చూసాం. ఇన్ఫాక్ట్ దానికంటే ముందర కూడా ఎస్ఆర్హెచ్ మొదట ఎల్ఎస్జీని ఓడించి ఎల్ఎస్జీ నాకౌట్ చేశారు. దాని తర్వాత ఎల్ఎస్జీ జీటీని ఓడించారు. జీటీ దాంతో టాప్ 2 స్లాట్ వస్తుందా రాదా అని టెన్షన్ లో పడ్డారు. తర్వాత మ్యాచ్ లో చూస్తే కనుక ఎస్ఆర్హెచ్ ఆర్సీబీని అక్కడ అప్సెట్ చేశారు. దాంతో ఆర్సీబీ ఇప్పుడు అరే మనకి టాప్ 2 స్లాట్ దొరకదా అని టెన్షన్ లో పడిపోయారు. నెక్స్ట్ మ్యాచ్ డీసీ పంజాబ్ కింగ్స్ ఆడాలి. ఇక్కడ డీసీ కనుక పంజాబ్ కింగ్స్ అప్సెట్ చేస్తే జీటీ ఎలా అయితే ఎస్ఆర్హెచ్ థ్యాంక్ యూ చెప్పారో అలా ఆర్సీబీ డీసీకి థ్యాంక్ యూ చెప్తారు. బికాస్ జీటీ ఆర్సీబీ పంజాబ్ కింగ్స్ మళ్ళీ లెవెల్ అయిపోతారు. ఎక్కడ స్టార్ట్ అయ్యారు అక్కడ ఫినిష్ అవుతుంది అనమాట. అసలు ఈ మ్యాచ్ లో ఏం జరిగింది, సమరీ ఏంటి ముందు చెప్పు, ఏంటిదంతా అంటారా? మీరు ఒకవేళ మ్యాచ్ చూసుండకపోయి ఉంటే మీకు ఇది అవసరం, చూసుంటే డీటెయిల్స్ లోకి వెళ్దాం. వస్తున్నా. జరిగిందంటే ఫస్ట్ బ్యాటింగ్ చేశారు సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ వాళ్ళు 231 స్కోర్ చేశారు 20 overs లో. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే, ఎందుకు అది కూడా చెప్తా. అండ్ చేస్తూ ఆర్సీబీ దే వేర్ 173 for 3 15.3 లో. తర్వాత 189 ప్యాక్ అయిపోయారు. 16 రన్స్ కి 7 వికెట్లు పడ్డాయా? 189 ఆల్అవుటా? 42 రన్స్ తేడాతో మ్యాచ్ ఓడిపోయారు. ఎలా జరిగింది, ఏం జరిగింది, ఇది కదా మాట్లాడుకోవాలి. డీటెయిల్స్ లోకి వెళ్దాం. బిఫోర్ గో టు ది డీటెయిల్స్, లైక్ ది వీడియో. ఎక్కడ నచ్చితే కనుక వీడియో కన్సిడర్ డూయింగ్ దట్. బికాస్ మీరు ఆటోమేటిక్ చిన్న లైక్ కొట్టేస్తే ఎక్కువ మందికి వీడియో ఆటోమేటిక్ గా చూపిస్తుంది. అంతకుమించి మీరు ఇంకేం చేయక్కర్లేదు. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి స్టంప్ టేల్స్ కి. మీకు వీడియో నచ్చుంటే, కాంటెంట్ నచ్చితే గనక. నో ఫోర్స్, ఓన్లీ ఇఫ్ యూ లైక్ ఇట్. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. అలాగే లాస్ట్ ఇంప్రెషన్ కూడా ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఇంప్రెషన్ అని ఇషాన్ కిషన్ నిరూపిస్తున్నాడు. బికాస్ ఫస్ట్ మ్యాచ్ లో 100 కొట్టాడు అగేన్స్ట్ ఆర్ఆర్. అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. తర్వాత రన్స్ ఎక్కువ రాలేదు, మధ్యలో 2 పేపర్ స్కోర్లు మాత్రమే, అదే 30+ స్కోర్స్. మళ్ళీ సీజన్ ఆల్మోస్ట్ అయిపోతుంది. శివరాఖరికి వచ్చేసరికి సెకండ్ లాస్ట్ గేమ్ లో 94 నాట్అవుట్, 196 స్ట్రైక్ రేట్, 5 6s కొట్టాడు. అండ్ తనే ప్రధాన కారణంగా మారాడు సన్ రైజర్స్ హైదరాబాద్ 231 స్కోర్ చేయడానికి. నౌ ఇది ఎందుకు సాధ్యపడింది? దీనికంటే కొంచెం ముందుకెళ్ళాలి ఫస్ట్. ఎందుకంటే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ మళ్ళీ కలిసి ఆడడం చూసాం యాజ్ ఓపెనర్స్. దాంతో ఒక ఫైర్ బ్రాండ్ స్టార్ట్ అందించారు సన్ రైజర్స్ హైదరాబాద్ కి. అభిషేక్ శర్మ 17 balls లో 34, 3 6లు 3 4లు. 4వ ఓవర్ తను అవుట్ అయిపోయే సమయానికి 54 ఆల్రెడీ కొట్టేశారు. ఉతికి ఆరేశారు బేసికలీ. ది జస్ట్ స్టార్టెడ్ విత్ అ బ్యాంగ్. అలా ఎలా అయితే ఇప్పుడు స్టార్ట్ చేశారో పిచ్ రిపోర్ట్ అప్పుడు మీరు వినుంటే కనుక మాథ్యూ హేడెన్ అండ్ ఆరన్ ఫించ్ చెప్పింది 180-200 పిచ్ లో అనిపిస్తుంది, అంతకంటే ఎక్కువ రన్స్ రావేమో అన్నారు. ఇన్ఫాక్ట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా మేము కూడా 180-200 పిచ్ అనుకున్నాం, బట్ 231 వచ్చేసింది, ఎక్స్పెక్ట్ చేయలేదు మేము, ఫ్లోలో బ్యాటర్స్ అలా వెళ్ళిపోయారన్నారు. ఇషాన్ కిషన్ అంటే ఓపెనర్స్ ఆ స్టార్ట్ ఇచ్చిన తర్వాత క్లియర్ గా అర్థమైంది దట్ 200 కంటే ఎక్కువే స్కోర్ చేయాలని. అక్కడి నుంచి నా ఆలోచన విధానం మార్చుకున్నాను. సో బేసికలీ ఆన్ ద గో మార్చారు. అంటే ఇప్పుడు మన గూగుల్ మ్యాప్స్ ఉంది, మనకు ఒక పాయింట్ ఏ టు పాయింట్ బి వెళ్తున్నాం, అక్కడికి ముందు ఒక టైం చూపిస్తుంది. కానీ మధ్యలో ట్రాఫిక్ సడన్ గా లేదనుకో ఏమవుతుంది, తగ్గిపోతుంది కదా. ఆర్ ట్రాఫిక్ ఎక్కువైంది అనుకో టైం పెరిగిపోతుంది కదా. అలాగా రీకాలిబ్రేట్ చేసుకుంటుంది గూగుల్ మ్యాప్స్. ఎగ్జాక్ట్లీ అలానే ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ రీకాలిబ్రేట్ చేశారు వైల్ ద ఇన్నింగ్స్ వాస్ ప్రోగ్రెసింగ్. దాని మూలానే 231 స్కోర్ చేశారు. సో ట్రావిస్ హెడ్, అభిషేక్ ఫెంటాస్టిక్ స్టార్ట్ ఇచ్చారు. ఇషాన్ కిషన్ 94 నాట్అవుట్ స్కోర్ చేయడంతో జరిగింది ఏంటంటే ఇప్పుడు తనని బహుశా అరే మనం తను రిలీజ్ చేసి మళ్ళీ కొనుక్కుందామా అన్న ఆలోచనలు ఏమైనా ఉంటే అర్రే వద్దురరే భలే ఆడాడు, ఫస్ట్ ఒక 100 ఇక్కడ 94, అది కూడా ఆర్సీబీ పైన ఇంపార్టెంట్ మ్యాచ్ లో ఎలిమినేట్ అయిపోయినా కూడా వాళ్ళకి షాక్ ఇచ్చారు, తనను ఉంచేసుకుందాం, రిటర్న్ చేసుకుందాం అని ఒక ఆలోచన రావచ్చు టీమ్ మేనేజ్మెంట్. సో దాట్స్ వాట్ హీస్ డన్. అండ్ యాక్చువల్లీ ఎస్ఆర్హెచ్ వాళ్ళ బ్యాటింగ్ కెపాసిటీ తగ్గట్టుగా ఆడితే ఏం జరుగుతుందో చూపించారు. అలా 231 స్కోర్ చేసిన తర్వాత కొంచెం ఆర్సీబీ బౌలింగ్ ఎక్స్పోజ్ అయినట్టుగా అనిపించింది. అంటే పిచ్ లో పెద్ద హెల్ప్ ఏమీ లేదు, నీట్ గా బాల్ పడి బ్యాట్ పైకి వస్తూ ఉంటుంది, త్రూ ద లైన్ కొట్టిపారేశారు, కాస్త బౌన్స్ ఉంటుంది, అది కూడా హెల్ప్ అయింది బ్యాటర్స్ కి. సో యష్ దయాల్, భువి, ఎంగిడి, కృణాల్ పాండ్యా, సుయాష్ అందరూ రన్స్ ఇచ్చారు. సర్ప్రైజింగ్ గా ఆర్సీబీకి రొమారియో షెపర్డ్ బాగా వేశాడు. మీరు కనుక మ్యాచ్ చూస్తుంటే ఈ పాయింట్ తెలుసు, చూడకపోయింటే రిమెంబర్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓవర్ నెంబర్ 14 to 16 మధ్యలో రొమారియో షెపర్డ్ 2 overs వేశాడు. వెరీ ఇంపార్టెంట్ ఓవర్స్. 14 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు 2 overs లో.
అది యాక్చువల్లీ ఎస్ఆర్హెచ్ కొంచెం పుల్ బ్యాక్ చేశారు. బట్ రొమారో షెపర్డ్ ఆపేసి మళ్ళీ తన మెయిన్ బౌలర్స్కి వెళ్ళిపోవడం, వాళ్ళు మళ్ళీ రన్స్ ఇవ్వడం, దాంతో 231 వచ్చేసింది సన్ రైజ్ హైదరాబాద్ కి. అక్కడ వాళ్ళు మళ్ళీ తిరిగి మొమెంటం వాళ్ళ వైపు మార్చేసుకున్నారు అనమాట. ఆర్సీబీ నీడ్స్ టు బి లిటిల్ కేర్ఫుల్ అబౌట్ దిస్. ఒక మ్యాచ్ ఇంకా వాళ్ళకి మిగులుంది అగేన్స్ లక్నో సూపర్ జైంట్స్. లక్నోలోనే వాళ్ళ బౌలింగ్ యూనిట్ బెటర్గా పర్ఫామ్ చేయాలి. ప్లే ఆఫ్స్ వచ్చే సమయానికి జాష్ హేజల్వుడ్ వెనక్కి వచ్చేస్తాడేమో అని వార్తలు ఉన్నాయి. తన రీహాబ్ పూర్తయిపోయిందో, దాదాపుగా పూర్తయిపోయిందో ఆస్ట్రేలియాలో టాక్. సో హీ కుడ్ బి అవైలబుల్. తను వచ్చేస్తే బూస్టే. బట్ కాకపోతే తను కూడా నెలకి పైగా మ్యాచ్ ఆడలేదు. రస్టీనెస్ కనిపిస్తుంది తనలో కూడా. ఎలా అయితే ఆర్సీబీ బౌలర్స్ లో 20 రోజుల తర్వాత మ్యాచ్ ఆడితే రస్టీనెస్ కనిపించిందో, మ్యాచ్ అయిపోయిన తర్వాత వాళ్ళ కెప్టెన్ కూడా ఒప్పుకున్నాడు, ఎస్ రస్టీగా ఉన్నావు అని చెప్పేసి. నౌ అది ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అండ్ ఆర్సీబీ బౌలింగ్. ఇబ్బందులు ఉన్నాయి, సార్ట్ చేసుకోవాలి. తర్వాత ఆర్సీబీ చేజ్ మొదలైనప్పుడు విరాట్ చాలా అగ్రెసివ్ గా స్టార్ట్ చేశాడు. అంటే 170, 180 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేయడం చూసాం తన్ని. ఈ సీజన్ మొత్తం అంతా కూడా టీంకి ఏది కావాలో, ఆ సిచ్యువేషన్ కి ఏంటి అవసరమో, అపోజిషన్ టార్గెట్ ఎంత సెట్ చేశారు, దాన్ని బట్టి తన స్ట్రైక్ రేట్ ని మార్చుకున్నాడు. దట్స్ ది గ్రేట్నెస్ ఆఫ్ విరాట్ కోహ్లీ. సాల్ట్ ఇనిషియల్ గా చాలా నెమ్మదిగా ఆడాడు, స్ట్రగుల్ అయ్యాడు, కొంచెం రస్టీగా అనిపించింది, బికాస్ తను కూడా ఒక నెల అయిపోయింది మ్యాచ్ ఆడి. బట్ ఎప్పుడైతే సాల్ట్ కూడా ఒక ఫైనల్ దగ్గర నుంచి ఒక బౌండరీ స్కోర్ చేశాడు, హర్షల్ పటేల్ అనుకుంటే, దాని తర్వాత తను కూడా రన్స్ కూడా స్టార్ట్ చేశాడు. ఆ పార్ట్నర్షిప్ ఇస్ ఫినామినల్. రైట్ బ్రేక్ త్రూ ఎప్పుడు వచ్చింది తెలుసా? 2 స్ట్రాటజిక్ టైమ్అవుట్స్ జరుగుతాయా ఆర్సీబీ బ్యాటింగ్ చేసినప్పుడు, 2 సార్లు కూడా వాళ్ళకి బ్యాక్ ఫైర్ అయింది. బికాస్ ఫస్ట్ది 6 ఓవర్స్ తర్వాత 7 ఓవర్స్ తర్వాత తీసుకున్నారు. ఆ ఫస్ట్ స్ట్రాటజిక్ టైమ్అవుట్ తర్వాత వెంటనే హర్ష్ దుబే రావడం, ఆ ఓవర్లోనే విరాట్ కోహ్లీ అవుట్ అవడం, అక్కడ బ్రేక్స్ పడ్డాయి. అప్పటిదాకా విరాట్ వాస్ ఫినామినల్. ఇన్ఫాక్ట్ హీ వాస్ టేకింగ్ ది గేమ్ అవే. విరాట్ అవుట్ అయ్యే సమయానికి ఆర్సీబీ స్కోర్ 80. 7th ఓవర్ లాస్ట్ బాల్ విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడు. అట్ దట్ టైం విరాట్ 25 balls లో 43 స్కోర్ చేస్తున్నాడు, 7 4s అండ్ 6er. హీ వాస్ సెట్ ఫర్ ఎ వెరీ బిగ్ స్కోర్ అండ్ చేస్ పూర్తి చేద్దామని ఫిక్స్ అయి వచ్చాడు. బట్ స్టెప్ ఆ షాట్ ఆడే ప్రయత్నం, అభిషేక్ శర్మ స్మార్ట్ క్యాచ్ తీసుకున్నాడు, అలాంటి బ్రేక్ త్రూ. నౌ ఇక్కడ మాత్రమే కాదు, ఆ 15 ఓవర్స్ తర్వాత కూడా ఓ స్ట్రాటజిక్ టైమ్అవుట్. అక్కడ 16th ఓవర్లో మళ్ళీ ఇషాన్ మలింగా బౌలింగ్ కి రావడం. మధ్యలో ఇంతకు చెప్తా, బట్ ఈ స్ట్రాటజిక్ టైమ్అవుట్స్ కవర్ చేద్దాం అనుకున్న ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది. ఆ స్ట్రాటజిక్ టైమ్అవుట్ తర్వాత ఇషాన్ మలింగా రావడం, ఫస్ట్ బాల్ కాళ్ళకి తగిలి లెగ్ బైస్ 4, 15.3 overs కి 173 for 3 ఆర్సీబీ. రైట్, అక్కడి నుంచి మొదలైంది ఫస్ట్ రన్అట్. ఎందుకు రన్అట్ అయింది తెలుసా? స్ట్రాటజిక్ టైమ్అవుట్ మాత్రమే కదా, దాని ముందర నితీష్ కుమార్ రెడ్డి ఒక 2 overs వేశాడు, బ్రహ్మాండంగా వేశాడు. బ్యాటింగ్ లో రన్స్ లేవు, కానీ బౌలింగ్ లో మన ఎన్కేఆర్ ఏం చూపించాడు, తన వాట్స్ ఈజ్ మేడ్ ఆఫ్ చూపించాడు. మయాంక్ అగర్వాల్ వచ్చాడు టు జాయిన్ ఫిల్ సాల్ట్. మయాంక్ ఈ గేమ్ లోనే ఫస్ట్ టైం ఆడుతున్నాడు. తను కూడా ఆబ్వియస్లీ నెల కాలంగా ఎక్కడ ఏవి యాక్టివ్ క్రికెట్ ఆడింది లేదు. సో హీ వాజ్ ఆల్సో లిటిల్ రస్ట్. ఒక 4 ఏదో స్కోర్ చేశాడు. పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతుండింది. సాల్ట్ బాగా ఆడాడు, బికాస్ సాల్ట్ తనకి ఆ మొమెంటం అందుకున్న తర్వాత హీ జస్ట్ టుక్ ఆఫ్ ఫ్రమ్ వేర్ విరాట్ కోహ్లీ లెఫ్ట్. అక్కడ నుంచి తను అటాకింగ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడడం, ఒక హాఫ్ సెంచరీ చేరుకోవడం. ఇంట్రెస్టింగ్లీ ఈ సీజన్ లో తను హాఫ్ సెంచరీ స్కోర్ చేయడం వల్ల కూడా మాక్సిమం టైమ్స్ ఆర్సీబీ చేస్ లో గెలిచారు. బట్ నాట్ టు బి దిస్ టైమ్, బికాస్ తను రాంగ్ టైంలో అవుట్ అయ్యాడు. దెన్ ఆఫ్ కోర్స్ రజత్ పటిదార్ రావడం, తర్వాత మయాంక్ అగర్వాల్ని నితీష్ కుమార్ రెడ్డి అవుట్ చేయడం, జితేష్ రావడం, దట్ స్మాల్ లిటిల్ ఫేజ్ ఆఫ్ 2 overs ఫ్రమ్ నితీష్ కుమార్ రెడ్డి, స్ట్రాటజిక్ టైమ్అవుట్. అండ్ దాని తర్వాత అఫ్ కోర్స్ ఇందాక చెప్పినట్టుగానే ఫస్ట్ రజత్ రన్అట్ అవ్వడం, దాని తర్వాత రొమారో షెపర్డ్ ఫస్ట్ బాల్ కి అవుట్ అయిపోవడం, మొత్తం అక్కడ గేమ్ ట్విస్ట్ అయిపోయింది. తర్వాత కృణాల్ పాండ్యా కూడా ముందు పంపించారు. ఎందుకు అంటే టిమ్ డేవిడ్ కి ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు హ్యామ్ స్ట్రింగ్ ఏదో పుల్లినట్టుగా అనిపించింది. ఇఫ్ యూ సా ది ఎంటైర్ ఇన్నింగ్స్, లాస్ట్ ఓవర్ లో బాల్ పట్టుకొని ఈ పుల్ ది హ్యామ్ స్ట్రింగ్ అండ్ దెన్ బయటికి వెళ్ళిపోయాడు. సో తను బ్యాటింగ్ వస్తాడు లేదా క్వశ్చన్ మార్క్ ఉంటుంది. రాగానే అర్థమైపోయింది ఎక్కువ పరిగెత్తలేడు అని, నుంచోనే ఆడాలి అని. సో దట్స్ నాట్ ఎ గ్రేట్ సిచ్యువేషన్ టు బి ఇన్. టిమ్ డేవిడ్ నుంచి కూడా ఎక్కువ రన్స్ ఏమి రాలేదు. కృణాల్ కూడా ఈవెన్చువల్ గా అవుట్ అయిపోయాడు, డేవిడ్ కూడా అవుట్ అయిపోయాడు. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ ఇట్ వాస్ జస్ట్ అ స్లైడ్. ఆర్సీబీ అక్కడ 189 కి మాత్రమే ఆల్ అవుట్ అయిపోవడం, దాంతో 42 run మార్జిన్. ఇట్స్ అ వెరీ బిగ్ మార్జిన్, బికాస్ జరిగింది ఏంటంటే ఆ నెట్ రన్ రేట్ తగ్గిపోయింది. పంజాబ్ కింగ్స్ కంటే కిందకు వచ్చారు పాయింట్స్ టేబుల్లో, 3rd spot లో ఉన్నారు. నౌ నెక్స్ట్ గేమ్ కనుక వాళ్ళు ఎల్ఎస్జీతో గెలవకపోతే దేర్ ఇస్ అ డేంజర్ దట్ వీళ్ళు ఎలిమినేటర్ ఆడాల్సి వస్తుంది. టాప్ 2లో ఫినిష్ అవ్వాల్సింది కాస్త ఎలిమినేటర్ ఆడే అవకాశం వచ్చే సిచ్యువేషన్ క్రియేట్ అయిపోయింది అనమాట. దీని ముందర గేమ్ లో లక్నో సూపర్ జైంట్స్ ఎప్పుడైతే జీటీని కొట్టారో జీటీకి ఆ ప్రమాదం ఏర్పడింది. బట్ ఎప్పుడైతే ఇక్కడ సన్ రైజ్ హైదరాబాద్ ఆర్సీబీని ఓడించారో జీటీ ఇస్ గోయింగ్ టు సే థ్యాంక్స్ టు ఎస్ఆర్హెచ్, బికాస్ ఆర్సీబీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లో ఉన్నారు. అండ్ ద నెక్స్ట్ గేమ్ లో విచ్ ఇస్ పంజాబ్ కింగ్స్ అండ్ డీసీ, విల్ టాక్ అబౌట్ దట్ లిటిల్ బిట్. డీసీ కనుక పంజాబ్ కింగ్స్ ని ఓడిస్తే ఆర్సీబీ డీసీకి థ్యాంక్స్ చెప్తారు, బికాస్ అప్పుడు పంజాబ్ కింగ్స్ కూడా అదే పొజిషన్ లోకి వచ్చేస్తారు. 3 teams సేమ్ స్పాట్ లో ఉంటారు అనమాట. అటువంటి ఒక వింత సిచ్యువేషన్ క్రియేట్ అయింది. విల్ టాక్ అబౌట్ దట్. బట్ అఫ్ కోర్స్ ఈ మ్యాచ్ లో జరిగింది అది. ఇట్ వాస్ అ గ్రేట్ పర్ఫార్మెన్స్ బై సన్ రైజ్ హైదరాబాద్. క్రెడిట్ టు దెమ్, ఎందుకంటే వాళ్ళు రైట్ టైంలో ఆర్ అదర్ మేబీ రాంగ్ టైం బికాస్ ఎలిమినేట్ అయిపోయారు. బట్ ఒక కంప్లీట్ టీమ్ పర్ఫార్మెన్స్, బ్యాక్ టు బ్యాక్ 2 matches లో
దే కుడ్ స్ట్రింగ్ టుగెదర్ అండ్ దాంతో సన్ రైజ్ హైదరాబాద్ మరొక మ్యాచ్ గెలవడం అయితే జరిగింది. మిడిల్ ఆఫ్ ద పాయింట్స్ టేబుల్ ఫినిష్ అవుతారు. మరొక మ్యాచ్ కూడా మిగిలింది, దాన్ని కూడా గెలిచి ఫినిష్ చేయాలని కోరుకుంటారు వాళ్ళు. ఆన్ ది అదర్ హ్యాండ్ ఆర్సీబీకి ద నెక్స్ట్ గేమ్ బికమ్స్ అ వెరీ ఇంపార్టెంట్ గేమ్ బికాస్ ఎలిమినేటర్ ఆడడం ఎవరికి ఇష్టం ఉండదు. బట్ సెకండ్ స్పాట్ లోకి వెళ్తారా లేదా గెలిచిన తర్వాత అన్నది వాళ్ళ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంది కాదు. బికాస్ జీటీ కూడా సిఎస్కేతో ఒకవేళ ఓడిపోతే, పంజాబ్ కింగ్స్ 2 గెలవకుండా 1 గెలిస్తే, నెట్ రన్ రేట్ వాళ్ళది ఇంప్రూవ్ అవుతే ఎవరిది ఆర్సీబీది, అప్పుడు సెకండ్ స్పాట్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. విచిత్రమైన సిచ్యువేషన్, బట్ దట్స్ హౌ సమ్ టైమ్స్ ద క్రికెట్ టర్న్స్ అవుట్ టు బి. అదనమాట జరిగింది. సో ఈ గేమ్ అయిపోయింది, దీన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ గేమ్ గురించి మాట్లాడదాం. ఇట్స్ పంజాబ్ కింగ్స్ టేకింగ్ ఆన్ డీసీ. నా వీళ్ళిద్దరూ లాస్ట్ టైం ఆడింది మీకు గుర్తుంటే కనుక దాట్ వాజ్ ఆన్ ద 8th of May అండ్ వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ జరుగుతున్నప్పుడే ధర్మశాలలో ఫ్లడ్ లైట్ ఆఫ్ అయిపోవడం, 10.1 overs లో 120 ఎంతో స్కోర్ చేయడం ఫర్ 1 wicket పంజాబ్ కింగ్స్. అక్కడ పాజ్ కొట్టారు ఐపీఎల్ బికాస్ ఆఫ్ ద టెన్షన్స్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్, బార్డర్లో జరిగిన విషయాలు ఇవన్నీ మీకు తెలుసు. అక్కడ పాజ్ చేసిన గేమ్ ఇక్కడ రీస్టార్ట్ చేయట్లేదు, మొత్తానికి ఫ్రెష్ గా ఆడబోతున్నారు ఈ మ్యాచ్ ని. సో పంజాబ్ కింగ్స్ అండ్ డీసీ జైపూర్ లో ఆడబోతున్నారు. ధర్మశాలలో ఆడారు ఆ మ్యాచ్, బట్ అగైన్ వేరియస్ రీజన్స్ అక్కడి నుంచి కాస్త హోమ్ గ్రౌండ్ గా మారిపోతుంది ఇప్పుడు జైపూర్ ఫర్ పంజాబ్ కింగ్స్. సో 3 హోమ్ గ్రౌండ్ సీజన్ వాళ్ళకి, ముల్లన్పూర్, ధర్మశాల అండ్ అఫ్ కోర్స్ దిస్ వన్ ఇన్ జైపూర్. క్రితం మ్యాచ్ వీళ్ళు రాజస్థాన్ రాయల్స్ తో అగేన్స్ట్ గా ఆడారు, ఇక్కడ గెలిచారు కూడా. సో వాళ్ళకి కండిషన్స్ కొద్దిగా గొప్ప తెలుస్తున్నాయి. బట్ ఈ 3వ గ్రౌండ్ ని మళ్ళీ వాళ్ళ హోమ్ గ్రౌండ్ గా మార్చుకొని ఇక్కడ మ్యాచ్ గెలవాల్సిన అవసరం ఉంది. బికాస్ దాట్స్ వెన్ దే విల్ గో టు ద టాప్ ఆఫ్ ద టేబుల్. ఆ ఛాన్స్ వీళ్ళ దగ్గర ఉంది. సో ఈ గేమ్ కనుక పంజాబ్ కింగ్స్ గెలిస్తే ఫర్ నౌ దే గోయింగ్ టు బి ద టాపర్ ఆఫ్ ద మ్యాచ్, పాయింట్స్ టేబుల్ నెంబర్ 1 స్లాట్ కి వెళ్ళిపోతారు. అండ్ దాని తర్వాత మ్యాచ్ కూడా ఏమవుతుంది, అది గెలిస్తే కూడా దే కన్ఫర్మ్ ద టాప్ 2 స్లాట్ ఆర్ టాప్ స్లాట్. అండ్ వాళ్ళకి 2 అవకాశాలు ఉంటాయి. ఇందాక చెప్పినట్టుగా ఇది వెరీ ఇంపార్టెంట్. నౌ లెట్స్ జస్ట్ టాక్ అబౌట్ పాయింట్స్ టేబుల్. చూడండి, మీకు అర్థమవుతుంది ఇక్కడ సిచ్యువేషన్ ఎందుకు కాంప్లికేటెడ్ గా మారిపోయిందో. టాప్ 2 కోసం జీటీ 18 మీద ఉన్నారు, వాళ్ళకు గేమ్ ఉంది సిఎస్కే తోటి. ఫస్ట్ ప్రాబబిలిటీ వాళ్ళు సిఎస్కేతో మ్యాచ్ గెలుస్తారు, గెలిస్తే 20 పాయింట్స్కి వెళ్తారు. మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళు టాప్ 2లో ఉండే అవకాశాలు పెరుగుతాయి, రైట్? ఒకవేళ వాళ్ళు సిఎస్కేతో ఓడిపోతే జీటీ విల్ స్టే ఆన్ 18 points అండ్ దెన్ వెయిట్ చేసి చూడాలి ఆర్సీబీ గేమ్స్ ఏమవుతాయి. బికాస్ పంజాబ్ కింగ్స్ నెక్స్ట్ గేమ్ ఆడుతున్నారు అగేన్స్ట్ డీసీ, ఇది వీళ్ళు గెలిస్తే 19కి వెళ్ళిపోతారు. దే ఓవర్టేక్ జీటీ ఎనీ విచ్ వేస్. సో వాళ్ళు టాప్ 2లోకి వెళ్ళే అవకాశాలు పెరిగాయి. తర్వాత వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్ కూడా గెలిస్తే 21కి వెళ్ళిపోతారు. బట్ ఒకవేళ ఒక మ్యాచే గెలిచినా కూడా తర్వాత ఆర్సీబీ మ్యాచ్ ఏమవుతుంది లాస్ట్ లో అగేన్స్ ఎల్ఎస్జీ, అది చూడాల్సి ఉంటుంది. సో ఇన్ కేస్ జీటీ లూజెస్ టు సిఎస్కే, ఆర్సీబీ విన్స్ దేర్ లాస్ట్ గేమ్, దే గో టు 19. అప్పుడు ఇట్స్ పంజాబ్ కింగ్స్ అండ్ ఆర్సీబీ ఇన్ 1 and 2 అండ్ దెన్ జీటీ ఎలిమినేటర్ ఆడతారు. ఒకవేళ ఆర్సీబీ కూడా వాళ్ళ నెక్స్ట్ మ్యాచ్ ఓడిపోతే అప్పుడు 17 పైన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఎంఐ అండ్ మోస్ట్ ప్రాబ్లీ వీళ్ళు ఎంఐ అండ్ ఆర్సీబీ ప్లే ది ఎలిమినేటర్ అండ్ టాప్ 2లో జీటీ అండ్ పంజాబ్ కింగ్స్ ఉంటారు. ఇంకొక పాసిబిలిటీ ఏంటంటే పంజాబ్ కింగ్స్ ని ఎంఐ ఓడించడం, వాళ్ళు 18 పాయింట్స్కి రావడం అండ్ బోత్ జీటీ అండ్ ఎంఐ ఆన్ 18 points ఈచ్. బట్ పంజాబ్ కింగ్స్ wins against DC 19 points, RCB wins against LSG 19 points. So again 3rd and 4th లో MI and GT ఉంటారు. సో ఇటువంటి విచిత్రమైన సిచ్యువేషన్ ఉంది. ఇంకా క్లారిటీ అయితే రాదు, మిగతా మ్యాచ్ని చూస్తే కానీ అర్థం కాదు. బట్ లైట్ గా బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశా. అర్థమైపోతే మళ్ళీ మరోసారి మొత్తం చూడండి, కొంచెం క్లారిటీ వచ్చేస్తుంది. ఓవరాల్ గా ఏంటంటే ఎవరికి వాళ్ళు మ్యాచ్ గెలుస్తూ పోతే వాళ్ళ కంట్రోల్ వాళ్ళ చేతిలో ఉంది, లేకపోతే పక్కడి కంట్రోల్ ఇచ్చేసినట్టే. ఇది పక్కన పెట్టేస్తే ఈ వెన్యూలో వాట్ యు ఎక్స్పెక్ట్ దాని గురించి కాస్త మాట్లాడుకుందాం. జైపూర్ 200 is an average first inning score here. సో అది ఒక హై స్కోరింగ్ గేమ్ గానే మాట్లాడుకోవచ్చు. అది పక్కన పెట్టేస్తే లెట్స్ టాక్ అబౌట్ పంజాబ్ కింగ్స్ నౌ. ఫస్ట్ వాళ్ళ దగ్గర ఉన్న ఇండియన్ కోర్ ఎంత స్ట్రాంగ్ ఉందో చూడండి. యువ్ గాట్ యాజ్ ఓపెనర్స్ ప్రియాంచార్య, ప్రభ్సిమరన్ సింగ్, దాని తర్వాత శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు. దెన్ యూ గాట్ నేహల్ వదిరా ది అన్క్యాప్ ప్లేయర్, శశాంక్ సింగ్ ది అన్క్యాప్ ప్లేయర్. సో ఈ 5గురిలో 4 అన్క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్స్ ఉన్నారు. 5గురు కనీసం 250 runs స్కోర్ చేశారు అట్ స్ట్రైక్ రేట్ 150. ఇది ఇంత మొదటి ఎప్పుడు జరగలేదు ఐపీఎల్లో. ఒక టీంలో 5 బ్యాటర్స్ 250 కనీసం రన్ స్కోర్ చేయడం, 150 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేస్తూ ఉండడం, అది జరిగింది పంజాబ్ కింగ్స్ కి. విచ్ ఇస్ వై వాళ్ళకి ఫారెన్ ప్లేయర్స్ అందుబాటులో లేకపోయినా కూడా పెద్ద ఎఫెక్ట్ చేయలేదు వాళ్ళ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ ని. బట్ జస్ట్ మేక్ మ్యాటర్స్ ఈజియర్ ఫర్ దెమ్, ఫారెన్ ప్లేయర్స్ అవైలబిలిటీ కూడా వచ్చేసింది. జాష్ ఇంగ్లీష్ ఇస్ కమింగ్ బ్యాక్, సో ఇస్ మార్కస్ స్టాయినస్ అండ్ కైల్ జేమిసన్ కూడా టీమ్ తో పాటు జాయిన్ అవుతున్నాడు. సో విచ్ టెల్స్ మీ దట్ కైల్ జేమిసన్ అండ్ జాష్ ఇంగ్లీష్ బహుశా వచ్చేస్తారు స్క్వాడ్ లోకి. దే విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ లైక్ ఇప్పుడు ఇంగ్లీష్ వస్తాడు మిచెల్ ఓవెన్ స్థానంలో అండ్ కైల్ జేమిసన్ కూడా ఆడేస్తాడు ఈ ఫైనల్ మ్యాచ్. బట్ అఫ్ కోర్స్ మార్కస్ స్టాయినస్ ని కంటిన్యూ చేయాలా లేదా తన ప్లేస్ లో ఏమన్నా ఒమర్జాయ్ ఎవరైతే ఆడాడో తనే ఆడాలని ఒక ఆప్షన్ తీసుకోవాలి, ఒక డెసిషన్ తీసుకోవాలి వాళ్ళు. ఐ థింక్ ఒమర్జాయ్ నన్ను అడిగితే బెటర్ గా పర్ఫార్మ్ చేశాడు, తనే ఆడితేనే మంచిది. మార్కస్ స్టాయినస్ హెస్ నాట్ బీన్ దట్ రియలీ గ్రేట్. బట్ అఫ్ కోర్స్ పంజాబ్ కింగ్స్ అనేది ఇందాక అన్నట్టుగా ఎవరు ఆడినా కూడా ఒకటే, బికాస్ వాళ్ళకి ఇండియన్ కోర్ బ్యాటర్స్ వాళ్లే మొత్తం షో అంతా రన్ చేస్తున్నారు. బౌలింగ్ విషయానికి వస్తే ఆర్సీబీ ఇన్ డీసెంట్ ఫామ్, చహల్ మంచి ఫామ్ లో ఉన్నాడు. మార్కో యాన్సన్ ఈ ప్లే ఆఫ్స్ వరకు ప్లే ఆఫ్ స్టార్ట్ అయ్యే ముందర
ఆడతాడు, అంటే ఈ లీగ్ మ్యాచెస్ ఆడి వెళ్ళిపోతాడు కాబట్టి హీ వాంట్స్ టు విన్ ఎ గేమ్ ఆర్ 2 ఆన్ హిజ్ ఓన్ అండ్ దెన్ తను హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, అదొకటి ఉంది. సో ఇలా వాళ్ళకి బేసికలీ బౌలింగ్ కూడా సార్టెడ్ గా ఉంది. పంజాబ్ కింగ్స్ విత్ వెరీ గుడ్ వెల్ ఆయిల్డ్ మెషిన్. ఒకటే ఏంటంటే వాళ్ళ కన్నెప్పుడు టాప్ 2 పైన ఇంకొంచెం గట్టిగా పెడతారు, ఛాన్స్ ఎక్కువగా ఉంది. దే కెన్ యాక్చువల్లీ ఫినిష్ ఇన్ ద టాప్ పొజిషన్ ఈ పాయింట్స్ టేబుల్లో. దాంతో 2 అవకాశాలు ఉంటాయి టు గో టు ద ఫైనల్. సో దట్స్ వాట్ దే విల్ బి ఎయిమింగ్ ఫర్. ఇది పంజాబ్ కింగ్స్. ఆన్ ది అదర్ హ్యాండ్ ఎలా అయితే జీటీ ఎస్ఆర్హెచ్ కి థ్యాంక్స్ చెప్తారని చెప్పానో బికాస్ ఆఫ్ బీటింగ్ ఆర్సీబీ, ఆర్సీబీ విల్ లుకింగ్ టువర్డ్స్ డీసీ సేయింగ్ అరే ప్లీజ్ రా మా కోసం హెల్ప్ చేసి పెట్టండి, మీరు ఏదో ఒకటి చేసి పంజాబ్ కింగ్స్ ఓడించండి. డీసీ అది చేయగలరా, వాళ్ళ దగ్గర టీం ఉందా? ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే సైకలాజికల్ గా వాళ్ళకి మొన్న ఎలిమినేట్ అయిపోయారు. సో దిల్ బి లిటిల్ డౌన్ ఆన్ కాన్ఫిడెన్స్. టు లిఫ్ట్ దెమ్సెల్వ్స్ అప్ అండ్ ప్లే దిస్ గేమ్ కొంచెం కష్టంగా మారచ్చు. బట్ వాళ్ళ అక్షర్ పటేల్ వాళ్ళ క్యాప్టెన్ అందుబాటులో ఉంటాడో లేదో క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. ప్రాక్టీస్ సెషన్ కి అక్షర్ రాలేదట జైపూర్లో, విచ్ టెల్స్ మీ దట్ మేబీ స్టిల్ నాట్ కంప్లీట్లీ ఫిట్ ఆర్ రెస్ట్ తీసుకుంటున్నాడా మనకు తెలియదు. మ్యాచ్ జరుగుతున్నప్పుడు వరకు మనకు అర్థం కాదు, వెయిట్ చేసి చూడాల్సిందే. మొన్న ఆడిన 11 అదే 12 మళ్ళీ ఆడే అవకాశం ఉంటుంది. వాళ్ళు కేఎల్ రాహుల్ పైన ఎక్కువ డిపెండ్ అవుతారు. శ్రేయస్ అయ్యర్ ఎలా అయితే పంజాబ్ కింగ్స్ కి బాగా పర్ఫామ్ చేస్తున్నాడు, అలాగే కేఎల్ రాహుల్ బాగా పర్ఫామ్ చేస్తున్నాడు ఢిల్లీ క్యాపిటల్స్ కి. తన స్ట్రైక్ రేట్ కూడా పెరిగింది, తన కెరీర్ స్ట్రైక్ రేట్ కంటే కూడా ఒక 15-20 పాయింట్స్ ఎక్కువగా ఉంది. అబౌట్ 150 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేస్తూ ఉన్నాడు. ఇట్స్ గాట్ డీసెంట్ రన్స్, మొన్న సెంచరీ కూడా కొట్టాడు యాజ్ అన్ ఓపెనర్. ఆ ఫామ్ కంటిన్యూ చేసి సీజన్ ఒక మంచి నోట్లో ఫినిష్ చేయాలని కోరుకుంటాడు. స్టబ్స్ బాగానే ఫామ్ లో ఉన్నాడు. బ్యాటింగ్ లో యూనో దేర్ ఆర్ ప్రాబ్లమ్స్ బికాస్ అక్సర్ లేకపోతే ఇంకొంచెం గ్యాప్స్ ఎక్కువగా కనిపిస్తాయి. బౌలింగ్ లో కూడా అదే పరిస్థితి. మన ముఖేష్ బాగానే వేసినా కూడా లాస్ట్ ఓవర్ లో 27 ఇవ్వడంతో ఏం జరిగిందో తెలుసు. లాస్ట్ ఓవర్స్ లో 48 ఇచ్చారు వాళ్ళు, అక్కడే మ్యాచ్ కోల్పోయారు వాళ్ళు, చేజారిపోయింది వాళ్ళకి. నట్టును డ్రాప్ చేశారు, మోహిత్ శర్మని ఆడించట్లేదు. సో ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ లో కొంచెం సన్నగా ఉన్నట్టు కనిపిస్తుంది. చమీరా కూడా ఎక్స్పెన్సివ్ గా మారుతున్నాడు. స్పిన్నర్స్ ముఖ్యంగా వాళ్ళు చాలా రన్స్ ఇవ్వడం, వికెట్స్ తక్కువ తీసుకోవడం. విప్రాజ్ అవ్వచ్చు, కుల్దీప్ అవ్వచ్చు, లాస్ట్ 6 గేమ్స్ లో 5-6 వికెట్స్ మాత్రమే ఉన్నాయి వాళ్ళకి. అక్సర్ లేకపోవడంతో ఇంకో స్పిన్నింగ్ ఆప్షన్ తక్కువ ఉంది. మాధవ్ తివారిని ఆడిస్తున్నారు, బట్ మన లాస్ట్ టైం బౌలింగ్ వేసారు, బౌలింగ్ ఇస్తారు చూడాలి. సో ఇలా డీసీకి కొన్ని ఇబ్బందులు అయితే గ్యారంటీగా ఉన్నాయి. కానీ హ్యావింగ్ సెడ్ దట్ దే మైట్ టేక్ ఇన్స్పిరేషన్ ద ఫ్యాక్ట్ దట్ ఎల్ఎస్జీ జీటీని కొట్టింది, తర్వాత ఎస్ఆర్హెచ్ ఆర్సీబీని ఓడించారు. సో నథింగ్ స్టాపింగ్ డీసీ ఫ్రమ్ బీటింగ్ పంజాబ్ కింగ్స్. ఇన్ఫాక్ట్ వీళ్ళు మొదటి 6 గేమ్స్ తర్వాత 10 పాయింట్స్ తో ఉన్న టీం. ఇన్ఫాక్ట్ అందరికంటే ముందర వీళ్ళే క్వాలిఫై అవుతారేమో అన్న ఆలోచన చాలా మందికి వచ్చింది. బట్ తర్వాత చూస్తే కనుక లాస్ట్ 7 గేమ్స్ లో ఒక మ్యాచ్ మాత్రమే గెలవడం వాజ్ అ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ దెమ్. అండ్ వాళ్ళే చేసుకున్నారు. బట్ క్యాన్ దే సైన్ ఆఫ్ విత్ విక్టరీ ఇస్ సంథింగ్ దట్ ఎవ్రీబడీస్ గోయింగ్ టు లుక్ అట్. ఇక్కడ ఫేవరెట్ పిక్ చేయడం కష్టం, బట్ ఆన్ పేపర్ పంజాబ్ కింగ్స్ ఎ బెటర్ సైడ్. దే హ్యావ్ ద ఎక్స్ట్రా మోటివేషన్. వాళ్ళకి తెలిసి ఇక్కడ ఆర్సీబీ ఓడిపోయి ఉన్నారు, జీటీ ఓడిపోయి ఉన్నారు, ఇక్కడ గెలిస్తే వాళ్ళ టాప్ 2 గ్యారంటీగా వెళ్ళిపోవచ్చు ఒక నమ్మకం ఉంటుంది కాబట్టి దే వుడ్ ప్రాబ్లీ లుక్ టు డూ దాట్. చూద్దాం ఏం జరుగుతుందో. దట్ ఈస్ వాట్ అట్ స్టోర్ ఈ గేమ్ లో. మీ ఉద్దేశంలో ఏ ప్లేయర్ చాలా ఇంపార్టెంట్ అవుతారు, యూ కెన్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. అలాగే ఇప్పటిదాకా వీడియోస్ ఉంటే థ్యాంక్ యూ సో మచ్. లైక్ ది వీడియో, షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఆఫ్ కోర్స్ సబ్స్క్రైబ్ టు స్టంప్ టేల్స్. ఇందాక చెప్పాను మధ్యలో ఏదో మారింది, ఏం మారింది అనుకుంటున్నారా? విచిత్రం ఏంటంటే అర్ధరాత్రి వీడియో రికార్డ్ చేసినప్పుడు ఆ పాయింట్ దాకా వచ్చేసిన తర్వాత నా మైక్ ఉంది, మైకు ఇది ఆఫ్ అయిపోయింది, బ్యాటరీ అయిపోయి. తర్వాత పొద్దున్న అది 1 o'clock ఇన్ ద నైట్ రికార్డ్ చేసాం. ఇదేమో పొద్దున్న 6:50కి రికార్డ్ చేస్తున్నాం, 6:50 AM-కి. ఈ మధ్యలో ఎడిటర్ మా బ్రో చెక్ చేసుకుంటూ ఈ ఆడియో దొబ్బేసిందని చెప్పేసి కాల్ చేసి నిద్ర లేపితే నిద్రమత్తులో ఇది మళ్ళీ రికార్డ్ చేసాం అనమాట. సో చేసింది ఇది. ఇలా అప్పుడప్పుడు జరుగుతుంటాయి. వెన్ భగవాన్ సేస్ ఏ హౌలేష్ నీకు నిద్ర ఎందుకురా, ఇట్లనే చేయాలి నువ్వు, నీ నిద్ర పోవాల్సిందే అని ఫిక్స్ అయితే మనకి ఇలా కలిసి వస్తాయి అనమాట. అలా కలిసి వచ్చిన వీడియో ఇది. నచ్చుంటే వీడియో షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్. ఈ స్టోరీ కూడా అందరికి చెప్పండి. అండ్ మనకు మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అదియోస్ అమిగోస్.